ప్రముఖ పుణ్యక్షేత్రం మంత్రాలయంలో నెలకొని ఉన్న రాఘవేంద్ర స్వామిని రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ బుధవారం ఉదయం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఇక బుధవారం ఉదయం కర్నూలు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం మంత్రాలయం కార్తీక మాస ప్రారంభం రోజు కావడంతో కర్ణాటక రాష్ట్రం డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, ఇరిగేషన్ మంత్రి బోసురాజు, మాన్వి ఎమ్మెల్యే హంపయ్య నాయకుతో పాటు ఇక ఇతర ప్రజాప్రతినిధులు శ్రీ రాఘవేంద్ర స్వామి దర్శనం మరియు ఆశీస్సుల కోసం మంత్రాలయం పర్యటనకు విచ్చేశారు. ఇక డీకే పర్యటన నేపథ్యంలో మంత్రాలయం చేరుకున్న కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మరియు మంత్రులను వైఎస్ఆర్సీపీ నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్సీ వై శివరామరెడ్డి, ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి, వైఎస్ఆర్సీపీ నేత వై ప్రదీప్ రెడ్డి, ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు డీకే శివకుమార్ బృందానికి ఘనస్వాగతం పలికారు. వీరు శాల్వా కప్పి బొకే అందచేసి కర్ణాటక నేతలను సన్మానించారు. మరోపక్క వైసీపీ నేతలు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్తో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు. గతంలో శ్రీకాళహస్తి పర్యటనకు వచ్చిన డీకే శివకుమార్ దంపతులకు దగ్గర ఉండి దర్శన ఏర్పాట్లు చేయించారు. వైసీపీ అధినేత జగన్, కాంగ్రెస్ అధిష్టానంకు విభేదాలు ఉన్నా కూడా ఇక డీకే శివకుమార్తో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ అంశాలన్నీ కూడా చర్చనీయాంశంగా మారుతున్నాయి. వైసీపీ ఇటు డీకే శివకుమార్కి అయితే దగ్గరగా నడుస్తూ ఉంది. మరి వీటన్నిటి గురించిన డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, ఈరోజు కర్ణాటక డిప్యూటీ సీఎం మంత్రాలయ పర్యటన గురించి డీటెయిల్స్ ఏంటి? రేణు, ఏదైతే కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మంత్రాలయం ఇచ్చేశారు. అయితే ఈ మంత్రాలయం స్థానికంగా ఉన్న వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డితో పాటు వాళ్ళ బ్రదర్ ఏదైతే ఎమ్మెల్సీ వై శివరామరెడ్డి కూడా కలిశారు. అయితే ఇది మర్యాదపూర్వకంగా కలిసినా కూడా కలిశారని ప్రచారం జరుగుతుంది. అయితే ఒక గెస్ట్ హౌస్ లో దాదాపు 10 నుంచి 15 నిమిషాలు డీకే శివకుమార్ తో ఇరువురు అన్నదమ్ములు భేటీ అయ్యారు. ఈ భేటీపై ప్రత్యేకమైన చర్చ నడుస్తుంది. వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ అధిష్టానంతో విభేదిస్తున్నారు. అయితే ఏదైతే ఆయా నియోజకవర్గాలు క్షేత్రస్థాయిలో డీకే శివకుమార్ పర్యటనకు వచ్చినప్పుడు వైఎస్ఆర్సీపీ నేతలు ప్రత్యేకంగా కలుస్తున్నారు. గతంలో ఏదైతే శ్రీకాళహస్తి వెళ్ళినప్పుడు కూడా అప్పటి ఎమ్మెల్యే బిఎం మధుసూదన్ రెడ్డి భారీ స్వాగతాలతో స్వాగతోత్సవం పలికారు. అంతేకాకుండా ఆయనే దగ్గరుండి డీకే దంపతులకి ఇద్దరికి దర్శనం కూడా చేయించారు. క్షేత్రస్థాయిలో అయితే వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ నేతలు సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నా కూడా వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ అధిష్టానంపై టీఎన్టీ అనేలాగా ఫైట్ చేస్తున్నారు. రేణు, అయితే మొన్నే మన శ్రీకాళహస్తిలో ఒక పరిణామం చూసాం. ఇటు కవిత కూడా శ్రీకాళహస్తి వెళ్ళినప్పుడు అక్కడ మాజీ ఎమ్మెల్యే దర్శన ఏర్పాట్లు చేయించారు వైసీపీ తరపున వ్యక్తి. ఇక ఇప్పుడు చూస్తే కనుక ఇటు డీకే శివకుమార్తో కూడా సన్నిహితంగా మెరుగుతున్నారు. అంటే అక్కడంటే బీఆర్ఎస్తో వాళ్ళకి సత్సంబంధాలు ఉన్నాయి, కానీ ఇక్కడ కాంగ్రెస్తో విభేదిస్తూ కూడా ఎందుకు డీకే శివకుమార్తో సత్సంబంధాలు మెయింటైన్ చేస్తున్నారు? అంటే ఆ నేతలకు ఏమైనా అనుబంధం ఉందా డీకే శివకుమార్తో, ఏంటి? రేణు, డీకే శివకుమార్ కర్ణాటక రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆయన సీఎం రేస్ లో ఉన్నారు. అయితే అప్పటి ఉన్న పరిస్థితుల వల్ల ఏదైతే సీఎం గా సిద్ధరామయ్య ఎంపిక చేశారు. అంతేకాకుండా రాయలసీమ జిల్లాలో ఏదైతే కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లా నేతలకు డీకే శివకుమార్ తో నేరుగా సంబంధాలు ఉంటాయి. ఆ సంబంధాలు వ్యాపారపూర్వక సంబంధాలు కొంతమందికి ఉన్నాయి. కొంతమంది కర్ణాటక రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. అటు వైసీపీ నేతలకు ఉన్నాయి, టీడీపీ నేతలకు కూడా సన్నిహిత సంబంధాలు ఉంటాయి. ఏదైతే మంత్రాలయం కర్నూలు జిల్లాలో ఉంది, ఈ మంత్రాలయం కర్ణాటకకు కూడా బార్డర్ లో ఉంటుంది. కాబట్టి ఏదైతే కర్నూలు జిల్లాకు సంబంధించిన నేతలు కూడా ఏదైతే టీడీపీ వైఎస్ఆర్సీపీ నేతలు కూడా డీకేతో సన్నిహితంగా మెలుగుతారు. డీకే వ్యవహారాలను కూడా ఇక్కడ ఏదైనా అధికారిక పర్యటనకు వచ్చినప్పుడు డీకేకి దగ్గర ఉండి దర్శనాలు చేసే కార్యక్రమం కూడా ఏర్పాటు చేస్తారు. అంతేకాకుండా వీరికి రాజకీయ సంబంధాలతో పాటు వ్యాపార సంబంధాలు ఉన్నాయి. అందులో డీకే అన్ని పార్టీల నేతలతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తారు. అది మనం గతంలో కూడా చూసాం. ఓవరాల్ గా ఈ పర్యటన చూసినప్పుడు కాంగ్రెస్ అధిష్టానంతో జగన్ ఢీ కొడుతున్నా కూడా క్షేత్రస్థాయిలో అయితే డీకేతో చాలా మంది వైఎస్ఆర్సీపీ నేతలు సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు. చిత్తూరు జిల్లాకు సంబంధించిన నేతలు కూడా డీకేతో అత్యంత సన్నిహితంగా మెలుగుతారు. నేను రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ కిరణ్. ఇక డీకే మంత్రాలయంలో ఇటు ప్రత్యేక పూజలు చేసుకోవడానికి వచ్చినప్పుడు కూడా ఇక్కడ వైసీపీ నేతలు అయితే అతనితో చాలా సన్నిహితంగా మెరిగారు. అయితే డీకే పర్యటన నేపథ్యంలో మంత్రాలయం చేరుకున్న తర్వాత కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్కి మరియు మంత్రులకు కూడా వైఎస్ఆర్సీపీ నేతలు మర్యాదపూర్వకంగా కూడా కలవటం జరిగింది. ఎమ్మెల్సీ వై శివరామరెడ్డి, ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి, వైఎస్ఆర్సీపీ నేత వై ప్రదీప్ రెడ్డి, ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు కూడా డీకే శివకుమార్ బృందానికైతే ఘనస్వాగతం పలికి ఇటు శాల్వా కప్పి మరి బొకే అందజేశారు. అయితే
ఎందుకు ఇంత సన్నిహిత సంబంధం కొనసాగిస్తున్నారు అని చెప్పి కూడా వార్తలు వచ్చినప్పటికీ కూడా దీని వెనక ప్రధాన కారణం కూడా అతను డీకే అనే వ్యక్తి పలు వ్యాపారాల్లో కూడా ఉన్న వ్యక్తి, వీళ్ళకు వ్యాపార లావాదేవీలు కానీ అలా అనుబంధం కూడా ఉండటం జరిగింది. మరొకటి ఏంటంటే డీకే కాంగ్రెస్లో ఉన్నప్పటికీ కూడా ఆయన అందరికీ కూడా మిత్రువు బంధువు లాంటి వ్యక్తే, అందుకని చెప్పి అతన్ని మర్యాదపూర్వకంగా కలిశారని కూడా దీని గురించి అర్థమవుతూ ఉంది.